బ్యాక్ టు ద న్యూ వీడియో తాళంకి కార్తిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కంప్యూటర్లో మనం ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. అది కూడా మనకి క్రోమ్లో ఓపెన్ చేయాలి. మీ కంప్యూటర్లో ఉన్న క్రోమ్ డెస్క్టాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ లింకే అండి, క్రోమ్ రిమోట్ డెస్క్టాప్. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నేనైతే లాగిన్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే మన డెస్క్టాప్లో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మన ఆండ్రాయిడ్ ఫోన్లో మనం ఆ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. నేనైతే చూపిస్తాను చూడండి. ఈ యాప్ అయితే మనకి డైరెక్ట్ ప్లేస్టోర్లోనే గూగుల్ ప్లే స్టోర్లో చిక్కుతుందండి. ఇక్కడ క్రోమ్ డెస్క్టాప్ అని సేమ్ అక్కడైతే ఎలా టైప్ చేశారో ఇక్కడ కూడా అలాగే టైప్ చేయాలి. ఇక్కడ వచ్చింది కదండి క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అని. ఇక్కడైతే ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తానండి. మనకైతే ఇప్పుడు ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అయింది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఉంది కదండి. ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ దీంట్లోకి వచ్చిన తర్వాత యాక్సెస్ కోడ్ అనేది అడుగుతుంది కదండి. ఇక్కడైతే మనకి డెస్క్టాప్లో షేర్ మై స్క్రీన్ ఉంది కదండి, అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా అయితే ఓపెన్ అయింది కదండి. మీకు యాప్ కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడైతే ఈ డౌన్లోడ్ బటన్, మనకి ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది కదండి. ఇక్కడైతే యాడ్ టు క్రోమ్ కొట్టిన తర్వాత మా సిస్టంలో అయితే ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టాలండి. మేమైతే మీ దాంట్లో ఏది వస్తుందో అది చూడండి. ఇట్లయితే ఫుల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడైతే డౌన్లోడ్ అయింది కదండి. ఇక్కడ జనరేట్ కోడ్ పెట్టండి. ఇప్పుడైతే కోడ్ జనరేట్ అయింది కదండి. ఇప్పుడు నేనైతే నా ట్యాబ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అయింది కదండి. ఇక్కడైతే మనం ఆ డెస్క్టాప్లో వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ అది టైప్ చేయాలండి. ఆ పాస్వర్డ్ అయితే పెట్టాక మనకైతే ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇప్పుడైతే ఇలా వస్తుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ మనకి నోటిఫికేషన్ అయితే డెస్క్టాప్లో చూపిస్తుంది. అక్కడ మనం అలో కొడుతున్నట్టే ఇప్పుడు వచ్చింది కదండి. మీ జీమెయిల్ నుంచినే వస్తుంది. ఇదైతే షేర్ చేయండి. మనకి షేర్ అవుతున్నట్టు ఇక్కడ కింద డెస్క్టాప్లో కింద చూపిస్తుందండి. ఇక్కడ ఉంది కదండి. మీకు వద్దు అనుకుంటే స్టాప్ షేరింగ్ కొట్టే కొందరికి మనకి స్టాప్ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మాకైతే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనకి ఇది ఓపెన్లోనే ఉంది కదండి. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ట్యాబ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. నేను జస్ట్ ట్యాబ్లో చేశాను అంతే. అక్కడైతే మనకి క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి చూపిస్తుంది కదండి బ్లింక్ అవుతున్నట్టు. నేను ఇక్కడ ట్యాబ్లో ఏదైతే చేస్తానో అది కూడా అక్కడ ఇదే అవుతుందండి. అంతే అండి.